ప్రభు నామమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభు బలలో ప్రవేశించక ముందు వాక్యం నుంచి కొన్ని హెచ్చరికలు ధ్యానించుకుందాం. ముందుగా మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుతున్నాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుతున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినడో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోతున్నాం. తీర్పు చాలండి. మనం మరొకసారి 28 వచనం అందరం కలిసి చదువుకుందాం. 28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించడం వల్ల ఆలోచించి ఆ వెంటనే తిని ఆ పాత్రలని త్రాగుతాం. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానిస్తాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా ప్రభా, మీ పరిశుద్ధులైన నామములో ఈ మధ్యాహ్నం కాల సమయంలో మీ ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధిస్తానికి ఇచ్చిన గడియల బట్టి వందనాలు. అలాగే మా తండ్రి మీ యొక్క శరీరంలో రక్తం పాల్పొందడానికి కావలసిన హెచ్చరికలు మాకు అనుగ్రహించే దేవుడు అని, మా ప్రభు పరిశుద్ధమైన పావనమైన శరీరంలో యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి మీ కృప అనుగ్రహించే తండ్రి అని ఆదించి అంతవరకు మీరు మహింపమని మా వృత్తి ప్రార్థన. మా ప్రభు మా రక్షకుడు మా మంత్రుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఇక్కడ పౌలు గారు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. కాబట్టి ఇక్కడ పౌలు గారు హెచ్చరిక గురించి పరీక్షించుకోమని సెలవిస్తున్నాడు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. ఇక్కడ పౌలు గారు చదివిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను ఈ విధంగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచుకొనుటకు అభ్యాసం చేసుకుంటే సరి చేసుకుంటున్నాడు, విమర్శించుకుంటున్నాడు. తను తానే విమర్శించుకుంటున్నాడు. ఎందుకు విమర్శించుకుంటున్నాడు? తన యొక్క జీవితం ఎలాంటిదంటే, ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 1:12 వచనం చదువునా. మొదటి తిమోతి పత్రిక పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము కనికరించబడి తిని. ఇక్కడ అంటున్నాడు, తన యొక్క జీవితంలో ఎలాంటి
ఎలాంటి వాడంటే పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు లాంటి జీవితం. ఏంటికి ఎలాంటి దోషం ఏం చేశాడంటే ఇక్కడ అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో ఇక్కడ 26:10 యెరూషలేములో నేను అలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజంలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట సూచించింది. చూడండి, దేవుని ప్రజల్ని హింసిస్తున్న ఒక ఆజ్ఞ పొందాడు. ఎక్కడ ప్రధాన యాజకులు అంటే ఆ పూర్వదినాల్లో ఎలా ఉండేదంటే ఈ యొక్క అధికారం అంతా రాజు పరిపాలించినా కానీ ప్రధాన యాజకుడు ద్వారానే వాళ్ళు లోబడి పరిపాలించేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మతం అనేది మంచి ఈ యొక్క నిష్ఠలో ఉండేవాళ్ళు. కాబట్టి ఆ నిష్ఠ ప్రకారం ఆ యొక్క రాజు అధికారం కూడా ఎలా ఉండేదంటే ప్రధాన యాజకుడితో కంబైన్ ఉండేదన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకుడి దగ్గర అధికారం పొందాడు. ఏం అధికారం పొందాడు? యేసు ప్రభు బిడ్డల్ని హింసిస్తూ. అంటే ఇది పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ఎలా ఉందంటే ఈ యొక్క కంటికి కన్ను పట్టి, అంటే నీ దేవుడని యెహోవా, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదని ధర్మశాస్త్ర విధానంలో ఈయన ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ యాజకులు ఏ రీతిగా దాన్ని చేశారో అదే దృష్టించాడు. యేసు ప్రభు వచ్చింది, యేసు ప్రభు ఈ లోకంలో జీవించి అద్భుత కార్యాలు చేసేదంతా ఆ దినాల్లో వీళ్ళు ప్రధాన యాజకులకి అది తలనొప్పిగా మారిపోయింది. యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడు, దేవాది దేవుడు. ఈ ధర్మశాస్త్రం వల్ల ఈ పాపం పోవటం లేదు. ఈ పాపం తీసుకెళ్తానికి ఏమయ్యాడు? దేవాది దేవుడే మనుషు కుమారుడికి లోకానికి వచ్చి ఆయన ఈ యొక్క కన్య గర్భాన్ని నిర్మించి ఆ యొక్క యోధా దేశం అంటే ఇశ్రాయేలు దేశంలో జన్మించి ఆయన పెద్దవాడై పెరిగి యోహాను దగ్గర బాప్తిసం తీసుకొని ఈ యొక్క సువార్త ప్రకటిస్తూ అనేకుల్ని దేవుడి మార్గంలో నడిపించిన ఆ సమయంలో ఈ యొక్క ప్రధాన యాజకులు ఆయన ఒక మనిషిగా చూశారు కానీ, ఒక ప్రవక్తగా చూశారు కానీ దేవుడిగా చూడపోయేసరికి అక్కడ ఏం జరిగిందంటే ఆ దినాల్లో ప్రధాన యాజకుల దగ్గరికి జనాలు మందిరానికి మొత్తం దూరం అయిపోయి యేసు ప్రభు ఏమంటే గుంపులు వెళ్ళిపోయి ఆయన రక్షణ ఆ మార్గంలోకి వెళ్ళిపోయేలాగే ఈ యొక్క ప్రధాన యాజకులు దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళు లేరు. అందుకని ఈ యొక్క ప్రధాన యాజకులు ఏం చేశారంటే ఈ యొక్క సౌలనే యవనస్తుడిని పిలుచుకొని ఆయన కొంత అధికారం ఇచ్చి, నువ్వు వెళ్ళి యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, శిష్యులు ఉన్నారు, వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో ఆ సువార్త ప్రకటిస్తూ అనేకులు ఆకర్షించబడుతున్నారు. కాబట్టి ఆకర్షించబడే వారిని ఏ రీతిగా ఇక్కడ మందిరానికి రాకుండా అక్కడ శిష్యులు వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాళ్ళనంతా బంధించి చేసేయని చెప్పేసి వీడు అధికారం ఇచ్చారు ప్రధాన యాజకులు. ఈ అధికారం ఇచ్చినప్పుడు ఈ యొక్క సౌలు గారు ఏం చేస్తున్నాడంటే ప్రజల్ని ఇక్కడ అంటున్నాడు, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజంలో వారిని దండించి వారు దేవుడి దూషణ చేయనట్లంటే దేవుణ్ణి అవమానపరిచినట్లుగా బలవంత పెట్టి ఇక్కడ అంటున్నాడు, దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట సూచితిని. మరి వారి మీద నీతిని క్రోధం గలవాడిన ఇతర పట్టణంలోకి వెళ్ళి వారిని హింసించుతున్నందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారం ఆజ్ఞ పొంది నమస్కారం కూర్చుండగా, రాజా, మధ్యాహ్నం ముందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిగిలిన ప్రకాశమానమైన వెలుగు త్రోవలు. అంటే యేసు ప్రభు దర్శించాడు. ఆ దర్శించిన విధానాన్ని ఇక్కడ ఈ యొక్క అగ్రిప్ప రాజుకి వివరిస్తున్నాడు. రాజుల దగ్గర ఈ యొక్క రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గర అప్పగించబడ్డాడు. అప్పగించబడ్డప్పుడు అగ్రిప్ప రాజు దగ్గర తన సాక్ష్యం చెప్తున్నాడు. తను ఎలాంటి వాడో తెలియపరుస్తున్నాడు. నేను ఇక్కడ కొరింథీ పత్రిక 1:12 ఏమన్నాడు? నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడని తను సెలవిస్తూ ఇక్కడ తను ఏం చేశాడో దాన్ని ఇక్కడ ఈ యొక్క రాజుకి అగ్రిప్ప రాజుకి
దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచడానికి నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాడు. దేవుడు చెప్పాడని యొక్క అగ్గిప్రాజుకి సెలవిస్తూ ఇక్కడ అంటున్నాడు 19వ వచనంలో. కాబట్టి అగ్గిప్రాజా, ఆకాశం నుండి కలిగిన ఆదర్శమునైన నేను అనుజరిత కాని అంటున్నాడు. తన యొక్క సాక్ష్యాన్ని రాజు దగ్గర ఒప్పుకుంటున్నాడు. నేను ఎలాంటి వాడినో అలాంటి వాడిని ఒప్పుకొని ఆ రాజు దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు. తన గురించి తన దగ్గర సాక్ష్యం చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు, నేను దేవుడికి అనుజయుడు కాక నేను ఈ విధంగా మనుషులకి ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మొదట దమస్కులోని యెరూషలేములోని యూదా దేశం అంతటను తరువాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయాలని ప్రకటించుతుంది. ఇక్కడ చూసారా, ఒకప్పుడు ఎలాంటి వాడు హానికరుడైనటువంటి వాడు సువార్థికుడు అయిపోయాడు. దేవుని యొక్క విధానంలోకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఈ విధంగా నేను మనుషుల ఎడల దేవుని ఎడల నా మనస్సాక్షి నిర్దోషం ఉండడానికి సరి చేసుకుంటున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు గలాతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, గలాతీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, నా స్వహస్తముతో మీకంతా పెద్ద అక్షరములతో రాయించున్నాను చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మల్ని బలవంతం చేయించున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ఒకప్పుడు హింసకుడునే దోషకుడిని హానికరుడైన నన్ను తను ఈ యొక్క పరిచర్యకు నియమించినందుకు దేవునికి కృతజ్ఞతనై ఉన్నానని సెలవిస్తూ తన అగ్రప్రాజు దగ్గర ఆ యొక్క తను చేసిందంతా ఒప్పుకుంటూ ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను క్రీస్తు సిలువయందు తప్ప రక్షించుట నాకు దూరమును గాక. నాకు లోకములకు నేను సిలువేయబడి. ఒకప్పుడు హింసకుడు ఇప్పుడు ఎలా ఉంటాడంటే తాను భక్తి చేసుకుంటాడు. అంతేకాదు ఈ యొక్క ఇక్కడ ఏమన్నాడంటే 2:20లో, ఇక నేను జీవించుకోవడం నేను కాను, క్రీస్తే నా యందు జీవించుకున్నాడు. ఇప్పుడు ఎలా మారిపోయాడు, తన యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుచుకున్నాడో చూడండి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనం, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చదవండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకునే ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందరి విశ్వాసమున నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు కలవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధానమును నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని. నేను దేనిని పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి
వేగిరపరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవలెనని దుర్యోధనే పరిగెత్తుచున్నాడు. చూడండి, తన జీవితంలో సరి చేసుకుంటే కాదు, దినదినం తను సరి చేసుకుంటూ ఇక్కడ అంటున్నాడు, నాకు ఏవేవి లాభకరమైన అవన్నీ కూడా సమస్తంగా నష్టంగా ఎంచుకున్నాను. అయితే కాదు, నష్టంగా ఎంచుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తుని సంపాదించుకొని నా నీతిని కాక క్రీస్తు నందు విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవన్నాయి. ఆయన అగపడు నిమిత్తము, ఆయనలో అగపడాలి, ఆయనకి అగపడాలి నిమిత్తము ఇక్కడ అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలవాలని. అంటే మనం మృతులు అయిన తర్వాత మనం తిరిగి లేపబడాలా, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. అది ఆయన గురి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను అంటున్నాడు, ఏ విధము చేతనైన కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడని ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన పాలివాడనని ఎటుతో ఎరుగు నిమిత్తము సమస్త నష్టంగా ఇచ్చుకొని వాటిని పెంటతో సమానం. చూడండి, ఈ యొక్క తన జీవితంలో ఒకప్పుడు ఎలా ఉన్నాడు, 10 మంది సైనికులు వేసుకొని తనకు కావాల్సిన ద్రవ్యం తీసుకొని జనాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఏం జరుగుతుంది, ఏదైతే హింస చేశాడో ఆ హింస ఇప్పుడు తను పొందుతున్నాడు క్రీస్తు వరకు. ఈయన ఇక్కడ అంటున్నాడు, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 24 వచనం చదవనా. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు పెద్దలతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక ప్రయాణముల్లోను కపట సహోదరుల ఆపదల్లో చూడండి. ఒకప్పుడు ఎలా ఉన్నాడు తన జీవితం, పాత జీవితంలో చూస్తే అనేకులకి అధికారులకు హింసిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ హింస ఎవరు పొందుతున్నాడు, అనే పొందుతున్నాడు. అన్ని ఆపదలే, అన్ని దెబ్బలే. ఎందుకు? విశ్వాస అయినందుకు. విశ్వాస అయితే అబద్ధం ఆడకూడదు, దొంగతనం ఒకరిని తిట్టకూడదు, ఒకరిని హింసించకూడదు, ఒక ఆచారాల్లో పాల్గొనకూడదు. క్రీస్తు అంటే మనిషి బ్రతుకుండి చచ్చినట్టే లెక్క. అన్నిటికీ సావాలి, లోకానికి సచ్చి. అందుకే సచ్చితే తిరిగి బ్రతికేవారు ఉంటారు. అంటే మనంగా సావాలి. దినదినం చనిపోతున్నాను అంటాడు. దినదినము ఎందుకు చనిపోతున్నాడు? శరీరం విషయమై. మన శత్రువు ఎవరంటే ఈ శరీరమే. శరీరంలో నుంచి ఎన్ని దుర్మార్గం వస్తాయో తెలుసు కదా. హృదయం అంతా అన్నిటికంటే మోసకరమైన. కాబట్టి ఇక్కడ తను తాను చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి తన మనస్సాక్షి ఎలా ఉందంటే తన మనస్సాక్షిని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి అవి ఎందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వెనుక ఉన్న వాటిని మనిషి ముందున్న వాటి కరకై వేగరపడుతూ గురి వద్దకే పరిగెత్తుకుని. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమంటాడంటే ఆ వచనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఏమంటున్నాడంటే ఇక్కడ 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను, ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి. పాతిపెట్టబడింది, పాత జీవితాన్ని మర్చిపోయాడు. ఇప్పుడేమంటాడు చూడండి, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని
పొందవాలని పలికిస్తున్నాను. ఆ రోజు బహుమానం ఎక్కడ? ఆ పరలోకంలో. ఎన్ని హింసలు పడుతున్నాడు, ఎన్ని దెబ్బలు తింటున్నాడు, ఎంత ఏడ్చబడ్డాడు, వీటన్నిటిని మర్చిపోయాడు. మర్చిపోయి ఒకరోజు అక్కడ బహుమానం ఉంది, ఆ బహుమానం పొందాలని ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ఎన్ని శ్రమలు కూడా వెళ్ళిపోతున్నాడు. విశ్వాసికి శ్రమలు లేకపోతే ఆ విశ్వాసే కాడు. నాకు శ్రమ లేదనేవాడు విశ్వాసే కాడు. విశ్వాస అయితే ఎన్ని శ్రమలే అనుకుని ఉంటాయి. అందుకేమన్నాడు? అందు ద్వారం ప్రవేశింప పోరాడు అనేక ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదు. ఏంటి యేసుప్రభు చెప్పిన మాట, నేను చెప్పేది కాదు. ఇరుకు ద్వారాన ఇరుకు, అది ఎంతో ముళ్ళ మార్గం. ఆ మార్గంలో ఎన్నెన్నగా గుర్తుకుంటాడు లోకం, కఠినమైన మాటలు, శరీరం. మరి మనుషులు ఇక్కడ ఏమన్నాడంటే, కొరింథీ పత్రికలో ఏమన్నాడు చూడండి. ఆ లాట్లో ఉన్నాడు పెద్ద మాట. ఆ లాట్లో ఏమంటాడంటే, నా స్వజనులు అంటాడు, కపట సహోదరులు అంటాడు. స్వజనుల 26 వచనంలో అంటున్నాడు, సముద్రంలో ఆపదలు కపట సహోదరులతో కూడా ఈ యొక్క అన్ని ఆపదలే. ఎందుకు వచ్చింది ఈ ఆపద? అంతకుముందు మరి సౌలుగా ఉన్నప్పుడు ఎందుకు లేదు ఈ ఆపదలో? లోకంలో ఉన్నాడు. లోకం ఆశలతో ఉంది. లోకం సాతానుతో నిండింది. సాతానుతో ఉన్నప్పుడు అందరూ స్నేహితులే. ఎప్పుడు దేవుల్లోకి వస్తే అందరు శత్రువులే. ఆ శత్రువుల మార్గంలో ప్రయాణం చేయాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటుండాలి. ఒక ఉదాహరణకి తెలుసు కదా, తామర ఆకు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. నీళ్లు దాని మీద అంటుకొని ఇస్తుందా? తను కాపాడుకుంటుంది. విశ్వాసం కూడా దినదనం తక్కువే. దినదనం విశ్వాసం అంటే ఎన్ని నిందల అవమానాలు ఎన్నోటి అంటే ఇరుకు ద్వారం. అందుకే యేసుప్రభు ఆ మాట చెప్పాడు, ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడు అంటాడు. పోరాటంతో కూడుకున్నటువంటిది ఈ యొక్క విశ్వాసి జీవితం. కాబట్టి ఈ యొక్క మనస్సాక్షి దెబ్బతినబడి తను కాపాడుకుంటున్నాడు. అలాగే తన ప్రవర్తన విషయంలో ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవన్నా. యెహోషువ గ్రంథం, నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి ఒక ధైర్యంగా ఉండి నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ కాలము. ఇక్కడ ఏమంటాడు? నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, యెహోషువకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు నడిచే మార్గం జాగ్రత్తగా నడవాలా. అది కుడికి ఎడమకి తొలగకూడదు. ఆ యొక్క ఇరుకు మార్గంలో ఉండాలి నువ్వు వెళ్ళాలా. ఇటుకి అటుకు తిరిగితే ఏమవుతుంది? ఇటు గుచ్చుకోండి అటు గుచ్చుకోండి. అది లోకం, ఇటు శత్రు శరీరం. ఈ రెండు నిన్ను నాశనం చేస్తాయి. కాబట్టి కుడికి ఎడమకి తొలగకూడదు. నేను చూపించే మార్గం చక్కగా ప్రవర్తించుతున్నట్లు నడుచుకోమంటాడు. చక్కగా ప్రవర్తించేటట్లు నడుచుకోమంటాడు. అంతేకాదు ఇక్కడ ఆయన మార్గంలో ఎలా ఉంటాయి అంటే, అక్కడ ఆయన మార్గంలో హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది. హోషేయ గ్రంథం 14:9లో యెహోవా మార్గములు చక్కనివి. యెహోవా మార్గములు ఎలా ఉంటాయి? చక్కని మార్గం. చదవమన్న ఒక మాట. యెహోషువ గ్రంథం 14:9 హోషేయ గ్రంథం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయ వారికి అది అడ్డము కనుక వారు ప్రొటిల్లేదు. అది నీతిమంతులు దాంట్లో చక్కగా నడుచుకుంటారు. ఎందుకంటే యెహోవా మార్గములు చక్కనివి ఆయన మార్గం. అందుకే నీవు కుడికి కానీ ఎడమకు గాను తొలగకూడదని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం
3వ అధ్యాయం 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన అధికారానికి ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో నీ త్రోవలను ఎట్లా చేస్తానంటున్నాడు, సరళం చేస్తానంటున్నాడు. అంతేకాదు ఈ యొక్క సామెతలు 16:17 కూడా 16 అధ్యాయం 7వ వచనంలో చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకోను. 16:17 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. మొదటిగా తన మనస్సాక్షిని సరి చేసుకుంటూ వస్తున్నాడు. రెండవదిగా తన ప్రవర్తన ఎలా ఉండాలో నడుచుకోవాలంటాడు. యెహోవా ఏమంటాడు యెహోషువతో, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నడిపించే మార్గంలో చక్కగా నడవమంటున్నాడు. ఆ యెహోవా మార్గం ఎలాంటివి సత్యమైనవి కాబట్టి నీతిమంతుడు ఆ మార్గంలో నడిచేవారిగా ఉంటాడు అంటాడు. కాబట్టి మన ప్రవర్తన చక్కగా భద్రంగా పరచుకోమంటున్నాడు. అక్కడ ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన శత్రువుని మిత్రులుగా చేస్తానన్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇంకో మాట. ఇర్మియా గ్రంథం ఒకరి ప్రవర్తన బట్టి క్రియల ఫలం చొప్పున యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియమును పరిశోధించేవాడిగా ఉంటాడు. మన హృదయాన్ని మన ప్రవర్తన ఎట్లా ఉంటుందో దేవుడు ప్రతి దినము పరిశోధిస్తాడు, పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే దావీదు మహారాజు నా ప్రవర్తన 139 కీర్తనలు 139లో కీర్తనల 139 వారి యందు నాకు సంపూర్ణ ద్వేషం కలదు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొని నీ ఆయాసమైన చూడము నడిపించు. దావీదు మహారాజు అంటాడయ్యా, నా ప్రవర్తన ఎట్లా ఉంటుందో నువ్వు చూడు. నీకు ఆయాస్కరంగా నేను ఎక్కడ జీవిస్తున్నానో నన్ను చూడు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించి నీకు ఆయాస్కరమైనది ఏది నాలో ఉందో దాన్ని తీసివేసి నిత్య మార్గాన్ని నన్ను నడిపించని దావీదు మహారాజు. కాబట్టి మొదటిగా మనస్సాక్షిని మనం భద్రం చేసుకోవాలి. రెండవదిగా ఈ యొక్క ప్రవర్తనని చేసుకోవాలి. అందుకని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2వ పేతురు పత్రిక ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కలిగిపోవునట్టు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై. కాబట్టి మనము రెండవదిగా మన ప్రవర్తనని సరి చేసుకుంటూ ఉండేవారు. మొదటిగా ఏం చేసుకోవాలా? మనస్సాక్షిని భద్రపరచుకోవాలి. రెండోది ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన దేవునికి. అందుకే దావీదు మహారాజు అన్నాడు, నీకు ఆయాస్కరమైన ఏది నాలో ఉందో దాన్ని తీసేయా, నిత్య మార్గాన్ని నడిపించుడు. మహారాజు అయిన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అన్నమాట. మూడవదిగా ఇక్కడ లూకాసు వార్త 20వ అధ్యాయం 38వ వచనం చదువునా? ప్రజలందరూ ఆయన మాట వినుటకు
దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడవస్తున్నారు. చూడండి, దేవుని మాట వినటానికి ఎంత వస్తున్నారు? పెందల కడ. మనం ఎప్పుడు వస్తున్నాము? మొదట ఆరాధన ఉండాలి జనాలు. ఎవరి కాదు నేను విమర్శిస్తున్నాను, నన్ను కూడా నేను చూసుకోవాలి. చెప్పేవాడికి నాకు రుణాంతం ఉంటుంది, వినేవాళ్ళకి ప్రపంచం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, అక్కడ ప్రజలందరూ కూడా ఆయన మాట వింటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందల కాడే చూడండి ఆయన మాటలు. కాబట్టి యోహాను సువార్త 5:24 యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యేసు ప్రభు చెప్పే మాట. ఆయన మాట వింటే వాళ్ళందరూ పెద్దల కాడ వస్తే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోని రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట మూడోదిగా ఆయన మాట వినటానికి రావాలి. అంతేకాదు ఇక్కడ మత్తయి సువార్త 7:24 మత్తయి సువార్త 7:24 మత్తయి సువార్త 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడు తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. తన ఇల్లు అంటే తన గుడారాన్ని కట్టుకునే బుద్ధిమంతుడిగా ఉంటాడని చదువుతున్నాడు. కాబట్టి బుద్ధిమంతుడు ఆయన మాట ఏం చేశాడో అది మనం చదువుకున్నప్పుడు అది బండ మీద కట్టింది. కాబట్టి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి. అన్నిటిలో కూడా పడిపోరా నిలబడ్డాడు విశ్వాసి. అది అవిశ్వాసి ఇసుక మీద కట్టింది. అవిశ్వాసి వాన వచ్చింది, ఎన్నో కష్టాలు వచ్చినాయి, అన్నింటిలో పడిపోయాడు, కొట్టుకుపోయాడు లోకంలో. అది అవిశ్వాసి యొక్క జీవితం. విశ్వాసి యొక్క జీవితం బండ మీద కట్టిన పునాది. ఆ పునాది ఎన్ని శ్రమలు రాని, ఎన్ని నిందలు రాని, ఎన్ని అవమానాలు రాని, అది బండ మీద కట్టింది. బండ ఎవరు? క్రీస్తు. ఆ బండ క్రీస్తు మీద నువ్వు కట్టబడితే లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నీవు పడిపోవు. అందుకే నీకు ఆయాస్కరమైనది ఏది నాలో ఉందో దాన్ని తీసేయని దావీదు మహారాజు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? దినదిన నేను యేసు కొరకు, దేవుని కొరకు, నాకు లోకం కొరకు నా కొరకు నేను సిలువే పడి ఉన్నాను అన్నాడు. క్రీస్తు నాయందు జీవించున్నాడని పౌలు అంటాడు. కాబట్టి ముందు ఈ యొక్క మనస్సాక్షిని భద్రపరచుకున్నట్టు ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవదిగా దేవుని మాట వినేవారికి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదన్నా ఈ యొక్క మార్కు సువార్త 4:23-24 మార్కు సువార్త వినుటకు చెవులు ఎవరికైనా ఉండేలా వాడు వినుగాక అనేది. మరియు మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనండి. మీరెట్టి కొలతతో కొలుతరో మీకు వాటి కొలతతోనే కొలవబడును. ఇక్కడ ఏమంటే వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన వాడు వినుగాక. దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉంటారు. దేవుని వస్తున్నారు, నిద్రపోతున్నారు, నిద్రపోతే దేవుని వాక్యం నిద్రపోయేవాడు విని వాటి చుట్టూన చేయవాడు అంటారు. నా మాటలు విని వాటి చుట్టూ చేయవాడు బండ మీద ఇల్లు పెట్టబడినవాడుగా ఉంటాడని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలు వినాలి. ఇక్కడ ఏమంటాడంటే వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన వాడు వినుగాక. అంతేకాదు ఇంకొక మాట అంటాడు, మీరేమి వినుతున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. ఈ హెచ్చరికలు అన్నమాట బలలో మనం ప్రవేశించే ముందు ఇవన్నీ హెచ్చరికలు మనం హెచ్చరికలు చేసుకోవటం. కాబట్టి హెచ్చరిక చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. వినుటకు చెవులు మీరేమి వినుతున్నారో
జాగ్రత్తగా చూసుకొని మీరెట్టి కొలతతో కొలుతులు మీకు అదే అట్టి కొలతే కొలవబడును. మనం ఏం చేస్తామంటే మనకి దేవుడు తీర్పు దగ్గర వచ్చే ఆ బహుమానాలన్నీ ఇంటి చేతులతోనే నిలబడాలి. నువ్వు వినకుండా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవించితే దేవుని తీర్పు దగ్గర నిలబడాలి. ఆ నవల సింహాసనం ఎదుట తీర్పు ఉండదు, ఆ న్యాయపీఠం ఎదుట తీర్పు ఉండదు. ఆ న్యాయపీఠం ఎదుట అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఎవరి యొక్క క్రియలు చూస్తున్న వారికి అక్కడ ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అందిస్తూ ఉన్నాడు ఆ మాటలు. కాబట్టి ఇక్కడ అంతేకాదు రోమపత్రిక 10:17 ఏమంటాడు? దాంట్లో ఏముందంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినుట విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట. అంటే బైబిల్లో మాట ఉండాలి. లోకంలో మాటలు కాదు. లోకంలో మాటలు వింటే అది ఏమవుతుంది? పతనానికి వెళ్ళిపోతుంది. దేవుని మాట నిత్య దేవుడు మాటలు, జీవించే మాటలు. అందుకనే నా మాటలు జీవపు మాటలు అంటాడు. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రిక 1:22 యాకోబు పత్రిక మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఇక్కడ ఏమంటారంటే మీరు వినువారు మాత్రమే కాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. 2వ వచనం కూడా చదువుతుంది, 23వ వచనం కూడా. ఎవడైనా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో మనిషిని పోలి ఉన్నాడు. ఏమంటే అద్దంలో చూసుకుంటే అక్కడికి వెళ్ళాక మనం ఎట్లుంటా మనకే తెలియదు, చూసుకున్నప్పుడే లేదు. కాబట్టి ఈ యొక్క మాట, దేవుని మాట విని దాన్ని హృదయంలో భద్రపరుచుకున్నవాడు ఫలించేవాడు ఉంటాడు. దేవుని యొక్క రాకడలో న్యాయపీఠం ఎదుట బహుమానాలు పొందేవాడు ఉంటాడు. విని వదిలిపెట్టేవాడు అక్కడ దేవుని సింహాసనం న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబడినప్పుడు ఆయా ఫలాలన్నీ పోగొట్టుకుంటా ఉంటాడు. అందరూ బహుమానాలు పొంది పుట్టి చేతులతో ఉంటే అక్కడ ఎట్లా ఉంటుంది? దుఃఖమే వచ్చేది. అందరూ మంచి గిఫ్ట్లు వస్తాయి. ఏమి లేనప్పుడు ఏమంటే దుఃఖం ఏడుగా ఉంటాడు. పర్లోపై ఉంటుంది కానీ. కాబట్టి మొదటిది మనస్సాక్షి, రెండవది ప్రవర్తన, మూడవది ఆయన మాటలు వింటాం. చూడండి 3వ యోహాను పత్రిక అది 1వ అధ్యాయం 4వ వచనం చదవన్నా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంటే యేసు ప్రభు చెప్తున్నాడు. నా బిడ్డలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారనే మాట వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదంటే దేవుడు చదువుతున్నామంటాడు ఈ మాట. కాబట్టి మొదటి మనస్సాక్షి, రెండవది ప్రవర్తన, మూడవది మాట వినుట, నాలుగవదిగా ఈ యొక్క హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా ఏమంటున్నాడు? విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరినైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోమంటాడు. మూడవది హృదయం, నాలుగవది హృదయం. మొదటి మనస్సాక్షి, రెండవది ప్రవర్తన, మూడవది ఆయన మాట వినట్టు, నాలుగవది హృదయం. కాబట్టి జీవం కలిగిన దేవుని విడిచిపోయినట్టు దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. కాబట్టి హృదయాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 17:9 ఏమన్నాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైన బహు ఘోరమైన వ్యాధుల దాన్ని గ్రహింపగలవాడు ఎవడంటున్నాడు. అదే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటే హృదయంలో 13 దుర్గుణాలు నిండి ఉన్నాయి. చదువు అన్నయ్యి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం
లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, క్రోధములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మకరములు, దేవదూషణ, అహంభావమును, అవివేకుని 13 దుర్గుణాలు, చెడ్డ గుణాలన్నీ లోపల అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించగలవాడు ఎవడని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. కాబట్టి హృదయాన్ని మనం భద్రపరుచుకునే వారిగా ఉండాలని దేవుడు చదివిస్తున్నాడు. అలాగే ఈ యొక్క లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను, మందముగా ఉన్నందున మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి. చూడండి, హృదయాన్ని గురించి చదివిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభు చదివించిన మాట ఈ మాట. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు ఎవరికి వాళ్ళే, ఒకరు కాదు. హృదయం అంటే ఒకరి హృదయం ఒకరిది కాదు, ఇది ఎవరికి వాళ్ళే. మీ హృదయంలో యేసు ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. మత్తు వలన, తిండి వలన, ఐహిక విచారం వలన ఏమంటాడు? ఉన్నందున, మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు. ఈ క్షణమే దేవుడు వచ్చాడు అనుకో, మన హృదయం చెడిపోయి ఉంటే విడవడు. ఉరి ఇక నరకం, ఎత్తబడపోతే నరకం, ఎత్తితే పరలోకం, ఎత్తబడదు. అందుకే ఏ క్షణం ఆ క్షణం. అందుకని ఏమంటున్నాడు? ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు అంత కంటగా ఎంచుకుంటాను అంటాడు. ఆ గురి అంటాడు, గురి వద్దకు ఆ బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్తున్నాను అంటాడు పౌలు గారు. కాబట్టి ఈయన ఏమన్నాడు? నా యొక్క ఆయాస్కరంగా ఉంటుందయ్యా, నా హృదయం భద్రపరచని దావీదు మహారాజు అంటున్నాడు. కాబట్టి మనం హృదయాన్ని భద్రపరచుకోవాలా, ఆయన మాట వినాలా, మనస్సాక్షి భద్రంగా చేసుకోవాలా. అక్కడ దేవుడు అనేక రీతులుగా సెలవిస్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథం. ఎందుకంటే మనం ఎత్తబడాలి, సంఘంలో ఎవరు కూడా ఇచ్చిపెట్టకూడదు. ఎందుకంటే మనం భద్రపరచుకోవాలి. ఇక్కడ కీర్తనల గ్రంథం చదివాము. సామెతల గ్రంథం 4:4 సామెతల గ్రంథం 4:4 ఆయన నాకు బోధిస్తూ నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిన్ను నా ఆజ్ఞలను గైకొనే నీవు బ్రతుకుదు. నీవు ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే కనుకుంటామో మనం బ్రతికే వారి నిత్య జీవంలో ప్రవేశించే వారిగా ఉంటాం. అది దేవుడు కలుపుతున్నాడు. అంటే ఈ యొక్క 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుతాను. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుతాను. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకునే వారికి ఉండాలని దేవుడు చదివిస్తున్నాడు. కాబట్టి మొదటిది మనస్సాక్షి, రెండవది ప్రవర్తన, మూడవది దేవుని మాట వినుట, నాలుగవది హృదయం, ఐదవదిగా ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జాగ్రత్తగా చూసుకోండి సమయాన్ని. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ప్రతి దాంట్లో చూడండి దేవుడు ఎంత హెచ్చరిస్తున్నాడో. జాగ్రత్త 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 అంటున్నాడు. ఎందుకంటే ఆయన రక్తం పెట్టుకున్నాడు. మనం విడిచిపెట్టి మనం ఇక్కడికి ఉంటాం. దేవుడికి ఇష్టం లేదు. దేవుడు మనం పరలోకానికి వెళ్ళాలా, బహుమానాలు పొందాలా. మన బిడ్డలో మనం స్కూల్లో
మనం దుఃఖపడతాం లేదు. అట్లా యేసు ప్రభు కూడా దుఃఖపడతాడు. మనం ప్రతి మనిషి కూడా బహుమానాలు పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంతేకాదు తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 1వ. సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయంలో మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. కాబట్టి ఆ సమయాన్ని గురించి, ఆ దినాన్ని గురించి మీకు రాయనక్కర్లేదు. ఎన్నో విషయాలు ఉన్నాయి బైబుల్. కాబట్టి ఎప్పటికప్పుడు దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసే ఎందుకన్నా అట్లానే యేసు ప్రభు రాకడ కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని గురించి రాయనక్కర్లేదండి. ఎవరికి తెలియదు, యేసు ప్రభు కూడా తెలియదు. లాట్కి యేసు ప్రభు వస్తాడు ఇక్కడికి, తండ్రి ఆజ్ఞ ఇచ్చినప్పుడే వస్తాడు. అది తండ్రి వద్ద ఉంది. అది ఏ క్షణమో ఏ గడియో ఆయనలో ఉంది. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నాడు. చివరిగా ఈ యొక్క లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 21వ వచనం. అమ్మ 19:41 క్షమించండి, 19:41. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైన సమాధాన సంబంధమైన నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో దినములు వచ్చునని చెప్పారు. చూడండి, ఇది భయంకరమైనటువంటి ఇది దేవుడు హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు ఆ ఇస్రాయేలు పట్టణాన్ని దర్శించి ఎంతో సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు మారు పొందల, రక్షణ పొందల. ఆ ప్రభు ఏడ్చాడు. అక్కడ ఇక్కడ ఏమంటాడంటే ఆయన ఏడ్చి ఆ విషయమై ఏడ్చాడంటే ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీకెంతో మేలు. ఇప్పటికైనా ఇంకా నీవు ఎవరైనా రక్షణ పొందకపోతే దేవుడు నిన్ను ఈ దినం దర్శిస్తున్నాడు. ఆ దినం చెప్పిన దేవుడు ఈనాడు చెప్తున్నాడు నీకు. నీవు రక్షణ పొందకపోతే, నీ హృదయం దేవుడికి ఇవ్వకపోతే నీవు నశించి నరకానికి పోతావు. నరకకు పోతావు. ఇష్టంలేక దేవుడి మాటలో నీకు సెలవిస్తున్నాడు. ఓ ప్రియుడా, ఓ ప్రియమైన దేవుని ప్రజలారా, మిమ్మల్ని దేవుడు ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడు. ఇంకా రక్షణ దేవుడికి వచ్చిపోతూ ఏదో నామకర్తకు వచ్చిపోతే నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వకపోతే నీవు ఈ దినమే దేవుడు మాట్లాడి ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను, నీ దుష్మల కనబడకుండా కాపాడుకోమంటున్నాడు. కాబట్టి ఆయన దొంగ వలె వస్తున్నాడు. ఏ క్షణం వస్తాడో తెలియదు. రాకడ అతి సమీపం ఉంది. ఈ యొక్క దినాలంతా మరి మొన్న చూశారు కదా ఆ కాలిపోతుంది. ఆ రోజు వాళ్ళు ఎంతో ధనవంతులు, ఎంతో ఉన్నటువంటి ధనం కలిగిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రం క్షణాల్లో బుగ్గైపోయింది. ఎంతో మంది చనిపోయారు. అదంతా నష్టమైపోయింది. అంతా నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ నరకానికి వెళ్ళ నువ్వు వెళ్ళకూడదని ఇంకా నిన్ను జీవించున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా రక్షణ లేకపోతే ఈనాడే మీరు మీ హృదయాన్ని దేవునికి అప్పుడు మీరు నిత్య రాజ్యాన్ని బాధపడతారు. నిద్ర ఆ యొక్క చూడండి, మనం 7 నెలల్లో చేపెడితే ఎంత కాలిపోతే మనం అలవాటుపోతాము. అది నరకాకి, అది అగ్నిగుండం, యుగకాలు కాలిపోయే గుండం. ఆ గుణంలో నశించిపోతే దేవుడికి ఇష్టం లేదు నువ్వు. ఎందుకంటే ఆయన రక్తం, ఆయన నిన్ను ఆయన లోకంలో కన్నాడు. నీవు లోకంలో పాపంతో నుంచి నశించిపోతే దేవుడు ఆ నరకానికి అర్థం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన దర్శించిన కాలం అంటున్నాడు. ఆయన దర్శించిన నీవును ఈ నీ ధర్మంలో సమాధాన సంబంధం తెలుసుకున్నాడు. నీకు మేలు ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటే కనుక నీ శత్రువు చుట్టూ గట్టుకట్టి ఒక రోజు నాశనం నిలబడుతుంది. ఆ నాశనానికి
కోపం ఉండాలని దేవుడు చదువుతున్నాడు. చివరిగా పేతురు పత్రిక ఈ యొక్క మొదటి పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో అందువలన సహోదరులారా, మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయం చేసుకునేటకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేటకు అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకునేందుకు మరీ జాగ్రత్త పడుడి. మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లారు. లాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. కాబట్టి ఎట్టి క్రియలు ముందు మనస్సాక్షి సరి చేసుకోవాలి, రెండవది ప్రవర్తన సరి చేసుకోవాలి, మూడవదిగా దేవుని మాట వినాలి, నాలుగవదిగా ఈ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, చివరిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క మీరింటి క్రియలు చేయబడి ఎప్పుడు తొట్టెలలో ఇక్కడ ఏమన్నా నిత్యరాజ్యంలో ధారాళంగా నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా సమృద్ధిగా అనుగ్రహింపబడి. చూడండి, ఈ క్రియలు చేస్తే ఆ నిత్యరాజ్యంలో దేవుడు సమృద్ధిగా ప్రవేశం, నిత్యరాజ్యం ప్రవేశం మీకు సమృద్ధిగా ఇస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని జీవించాల్సి